హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్‌లో నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఇవాళటి మార్కెట్‌లో ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్‌గా నెగెటివ్ సైడ్ ఉంది. అయినా మార్కెట్ ఇవాళ ఎక్కువ సైడ్ బయర్స్‌నే ట్రాప్ చేసింది. మాక్సిమం ప్రీమియం యాడ్ చేయలేదు. మాక్సిమం ప్రీమియం డీకే అనేది ఇవాళ మార్కెట్‌లో జరిగిందండి. సో, థాట్స్ వై నా డిసిజన్ ఇవాళటి మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌లో కంప్లీట్ పుట్ సైడే ఉంది. సో, 5 ట్రేడ్స్‌లో నేను ట్రేడ్ తీసుకున్నాను. థాట్స్ వై నాకు 5 ట్రేడ్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. కాల్ సైడ్ ఆపర్చునిటీ కనిపించినా నేను ట్రేడ్ అనేది తీసుకోలేదండి. ఓకేనా? సో, ఇవాళ నా ట్రేడ్స్ వచ్చేసి చూసేద్దాము. టెలిగ్రామ్ ఆహ్, కొన్ని రోజుల క్రితం బ్యాన్ అయింది. ఐ థింక్ రేపు ఆర్ ఎల్లుండి మళ్ళీ రీఓపెన్ అయితది. థాట్స్ వై నేను టెలిగ్రామ్ ఓపెన్ చేసి పోస్ట్ చూపియట్లేదు. డైరెక్ట్‌గా ఇమేజెస్ పోస్ట్ అనేది నేను మీకు చూపిస్తున్నానండి. ఓకే. ఇది సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నాది బ్యాంక్ నిఫ్టీ. ఇది ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఫస్ట్ ట్రేడ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇక్కడ ప్రాఫిట్ అయింది. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పుట్ 10:01 ఏఎంకి తీసుకున్నాను నేను. 10:01 ఏఎం అంటే ఇక్కడ. ఈ క్యాండిల్ కనిపిస్తుందా? ఫస్ట్ క్యాండిల్ రిజెక్షన్ దగ్గర తీసుకున్నాను. ఇది మీరు 5 మినిట్స్‌లో చూస్తే మీకు ఇంకా చాలా బాగా కనిపిస్తది. ఓకే. ఓకే. ఇక్కడ రిజెక్షన్‌లో తీసుకున్నాను. ఇది ఫాల్ అయ్యింది. దాని తర్వాత పైకి వెళ్ళింది. 1 మినిట్‌లో చూస్తే ఇంకా బెస్ట్ అనిపిస్తది మీకు. ఓకే. ఇక్కడ కనిపించిందా? 10:01 కంటే ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను నేను. 1 మినిట్‌లో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్‌లో ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. థాట్స్ వై ట్రేడ్ తీసుకున్నాను. ఫాల్ అయింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు జరిగింది ఫస్ట్ ట్రేడ్‌లో. ఓకే. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ వచ్చేసి నేను నిఫ్టీలో తీసుకున్నాను. నిఫ్టీలో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, సింపుల్‌గా ఇక్కడ ఇన్‌వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది. ఇన్‌వాలిడ్ ఎలా జరిగింది అంటే, ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఓకే. దాని తరువాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి, మార్కెట్ ఇక్కడ ఏం చేసింది అంటే, బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ప్రిపేర్ చేసింది. ఓకే. ఇట్స్ ఓకే. బయింగ్ ఆర్డర్ బ్లాక్ చేసింది. బట్ ఇండిసిజన్ ఇచ్చింది క్యాండిల్ కాబట్టి ఇది మనం కన్ఫర్మ్ చేసుకోలేము. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేసింది? రెడ్ క్యాండిల్ ఇచ్చింది. సో, ఇక్కడ ఏమైపోయింది? ఇన్‌వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అయింది. బయింగ్ ఆర్డర్ బ్లాక్ అయితే ఓకే. ఇన్‌వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ అవుతే ఏమవుతది? మార్కెట్‌లో సెల్లింగ్ వస్తది. సో, నా సెకండ్ ట్రేడ్ నిఫ్టీ టైమింగ్ చూడండి 11:16 ఏఎం. సో, ఇన్‌వాలిడ్ ఇచ్చింది కదా! ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ట్రేడ్ తీసుకుందాము అని నేను రెడీ ఉన్నాను. ఈ ట్రేడ్ లెవెల్ బ్రేక్ చేస్తే ట్రేడ్ తీసుకుందామని రెడీ ఉన్నాను. ఇక్కడ గ్రీన్ క్యాండిల్‌తో లెవెల్ బ్రేక్ చేయంగానే ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ డ్రాస్టిక్‌గా ఇవాళ ఫాల్ అయింది. ఓకే. ఎక్కడి నుంచి ఫాల్ అయ్యింది అంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫాల్ అయింది. 57 పాయింట్స్ ఫాల్ అయింది కదా! అందువల్లనే నాకిక్కడ నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. దానికి ముందు నేను సెన్సెక్స్‌లో 1034కి ట్రేడ్ తీసుకున్నాను. అంటే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకున్నాను కదా! అక్కడే ట్రేడ్ తీసుకున్నాను. తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్‌లో ఇక్కడ ప్రీవియస్‌గా మల్టిపుల్ ఇండిసిజన్ క్యాండిల్స్ ఉన్నాయి అని ట్రేడ్ తీసుకున్నాను. బట్ నా సెన్సెక్స్ ట్రేడ్ అనేది కొంచెం టైమ్ దూరంకి వెళ్లి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత నాకు ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ రీజన్ వచ్చేసి ఇక్కడ మీ ముందలనే ఉందండి. ఓకేనా? ఇది థర్డ్ ట్రేడ్. దాని తర్వాత ఇది 2 లేదు. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కనిపిస్తుందా? 2:1కి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే. 2:1 ఇక్కడ ఈ క్యాండిల్ 1 మినిట్ పెడతాను నేను. ఓకే. 1 మినిట్. 1 మినిట్ పెడితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఇది 1:58 ఇది 2:00 ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడొచ్చింది. అండ్ మల్టిపుల్ టైమ్స్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్‌ని రిజెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను కాబట్టే నాకు ఇక్కడికెళ్ళి ఇక్కడి వరకు 63 పాయింట్స్ అనేవి దొరికాయి. బట్ మార్కెట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రీమియం డీకే అవుతుంది కాబట్టి టార్గెట్స్ అనేవి నాకు చాలా లో దొరికాయండి. అండ్ లాస్ట్‌లో ఇంకో ట్రేడ్ తీసుకున్నాను నేను. ఆ ట్రేడ్ వచ్చేసి 11:59 ఏఎం. ఇది కూడా బ్యాంక్ నిఫ్టీయే తీసుకున్నాను. 11:59 ఏఎం.
ఇక్కడ. నేను ట్రేడ్ తీసుకుంది ఈ పాయింట్ దగ్గర. నో ఆర్డర్ బ్లాక్ దగ్గర. మార్కెట్‌లో స్టాప్ లాస్ అనేది నాకు దొరకలేదు. దాని తర్వాత ఇక్కడ నాకు ప్రాఫిట్ అయింది. ట్రేడ్ తీసుకుంది ఇక్కడ నేను. నాకు స్టాప్ లాస్ ఎక్కడ హిట్ కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను జోన్ లెవెల్స్ అనేవి 15 మినిట్స్‌లో మార్క్ చేసుకొని పెట్టుకున్నాను. ఓకే. ఈ పాయింట్ దగ్గర కనిపించిందా? ఈ పాయింట్ దగ్గర జోన్ లెవెల్స్ మార్క్ చేసుకున్నాను. నో ఆర్డర్ బ్లాక్‌లో ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది లేదు. ఇక్కడికెళ్ళి మార్కెట్ ఫాల్ అయ్యి డ్రాస్టిక్‌గా నేను తీసుకున్న నా ఈ 5 ట్రేడ్స్‌లో ఇవాళ నాకు పర్ఫెక్ట్ పిక్చర్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో, ఇలా ఇవాళ నేను కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్‌తో ట్రేడ్స్ అనేవి క్లోజ్ చేశాను. ఇవాళ కాల్ సైడ్ నేనెందుకు ట్రేడ్ తీసుకోలేదు? చాలా మందికి డౌట్. బ్రదర్ మార్కెట్ ఇక్కడ ఇంత కాల్ సైడ్ వెళ్ళింది. మరి ఇంత కాల్ సైడ్ వెళ్ళింది. అయినా మీరు ఎందుకు ట్రేడ్ తీసుకోలేదు అంటే, మీకు నేనొకటి చూయిస్తాను. ఓకే. చూడండి. ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఇదొచ్చేసి నిఫ్టీ చార్ట్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫాల్ అయ్యింది. మూవ్‌మెంట్ ఇచ్చింది. మళ్ళీ ఫాల్ అయ్యింది. మళ్ళీ మూవ్‌మెంట్ ఇచ్చింది. ఓకే. మీరిక్కడ చూసుకుంటే ఇక్కడ మూవ్‌మెంట్ ఇచ్చింది. ఫాల్ అయ్యింది అంటే ఫాలే అయ్యింది. మళ్ళీ మూవ్‌మెంట్ అనేది లేదు. ప్రైస్ యాక్షన్ అనేది నిఫ్టీలో పాస్ అయ్యింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఫెయిల్ అయ్యింది. సో, ఇలా మైండ్‌సెట్ మన కన్‌ఫ్యూజ్ అయినప్పుడు, మార్కెట్ సరిగ్గా లేనప్పుడు, కాల్ సైడ్ తీసుకొని పశ్చాత్తాపం పడడం కన్నా మనం ఏం చేయలేం. దానికి బదులు మనం పుట్ సైడ్ తీసుకొని మినిమమ్ పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నా మనం బెనిఫిట్‌లోనే ఉంటాము. సో, నా సజెషన్ వచ్చేసి మీకు కూడా అదే. మార్కెట్‌లో ప్రాపర్ ప్రైస్ యాక్షన్ లేనప్పుడు మనము మార్కెట్‌ని ముట్టుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ మీరు యాస్ ఎ ప్రొఫెషనల్‌గా ట్రేడ్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. సేమ్ సెన్సెక్స్ పైకి వెళ్ళింది అంటే మళ్ళీ కిందికే వెళ్ళింది. కంప్లీట్ మూవ్‌మెంట్ ఇయ్యలేదు. కంప్లీట్ మూవ్‌మెంట్ అంటే ఎలా? హై లెవెల్‌ని టచ్ అవ్వాలి. అండ్ లో లెవెల్‌ని టచ్ అవ్వాలి. ఇక్కడ హై లెవెల్‌ని ఎక్కడ టచ్ చేయలేదు. లో లెవెల్‌ని ఎక్కడ టచ్ చేయలేదు. అండ్ ఇక్కడ హై లెవెల్‌ని టచ్ చేసింది అంటే కంప్లీట్ కవరింగ్ అనేది జరిగింది. రీసెంట్ హైని మళ్ళీ కవర్ చేసింది. రీసెంట్ హైని మళ్ళీ కవర్ చేయలేదు. రీసెంట్ లో అంటారా? ఇట్స్ ఏ బ్రేక్‌ఔట్ పాయింట్. ఇట్స్ ఏ బ్రేక్‌ఔట్ పాయింట్. మార్కెట్ ఈ బ్రేక్‌ఔట్ పాయింట్ దగ్గరికెళ్ళి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సో, దేర్ ఆర్ 2 టచింగ్ పాయింట్స్ ఇక్కడ, 1 టచింగ్ పాయింట్ ఇక్కడ. సో, ఇలా నాకు ఇవాళ అయితే మార్కెట్ అర్థం కాలేదు. అయినా నేను ఓన్లీ నాకు అర్థమైనంత నేను 1 మినిట్, 5 మినిట్స్ చూసి నేను ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను గానీ, ఇవాళ మార్కెట్ 15 మినిట్స్ అనేది చాలా రేర్‌గా చూసాను నేను. అండ్ నా పర్ఫెక్ట్ ట్రేడ్ వచ్చేసి ఇవాళ నిఫ్టీలో జరిగింది బికాస్ ఆఫ్ ఇన్‌వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్. ఇన్‌వాలిడ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇండికేట్ సెల్లింగ్ మార్కెట్. అండ్ నేను కంప్లీట్ ప్లే లిస్ట్ క్రియేట్ చేశాను. వాలిడ్ ఆర్డర్ బ్లాక్స్, ఇన్‌వాలిడ్ ఆర్డర్ బ్లాక్స్ గురించి సీజన్ 6 ఇది మీరు చూడండి. ఇప్పటిదాకా నా దగ్గర పీడీఎఫ్స్ అనేవి 18 ఉండే. ఇప్పుడు టోటల్ 27 పీడీఎఫ్స్ యాడ్ అయ్యాయి. ఇంకా మోర్ 5 పీడీఎఫ్స్ వస్తే కంప్లీట్ అనాలిసిస్ సెషన్ వీడియో పీడీఎఫ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయండి. సో, బీ రెడీ టు లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ అనదర్ 5 సీజన్స్. ఓకేనా అండి? అండ్ మీరు గూడా కావాలంటే మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక నేను మార్కెట్‌ని బయింగ్ చూడట్లేదు. అయినా రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే, మన దగ్గర ఒక సింగిల్ లెవెల్ ఉంది. ఓకేనా? రేపు ఎటువంటి డౌట్ పడొద్దు మనం ట్రేడ్ తీసుకోవడానికి. ఆ లెవెల్ వచ్చేసి ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ పాయింట్. అండ్ ఈ బ్రేక్‌ఔట్ పాయింట్ అనేది ఆల్రెడీ వాళ్ళ టచ్ అయ్యింది. అండ్ ఇలా రెడ్ క్యాండిల్‌తో ఈ లెవెల్ బ్రేక్ చేసిందే అనుకుందాం. ఓకే. బ్రేక్ చేసిందే అనుకుందాం. వెయిట్ ఫర్ రీటెస్ట్ రివర్సల్. నో ఆర్డర్ బ్లాక్. సెల్లింగ్ సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ వెయిట్ చేయాలి. ఈ లెవెల్ దగ్గర ఫార్మ్ అవుతే ఇమ్మీడియేట్‌గా మనకు బయింగ్ అనేది కనిపిస్తది. అలా కాకుండా మార్కెట్ బయింగ్ వెళ్ళాలి అనుకుంటుందనుకోండి. ఇక్కడ మనకు ఒక అప్పర్ ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అయింది. ఓకే. ఇక్కడ ఒక అప్పర్ ట్రెండ్ లైన్ అనేది ఫార్మ్ అయింది. ఈ అప్పర్ ట్రెండ్ లైన్ లెవెల్ ఏ పాయింట్ దగ్గరికెళ్ళైనా కానివ్వండి, ఇలా గ్రీన్ క్యాండిల్‌తో సాలిడ్‌గా బ్రేక్ చేస్తే డైరెక్ట్ బయింగ్ అనేది ఇనిషియేట్ అవుతది. సో, వెయిట్ ఫర్ ఆపర్చునిటీ. ఓకే.
పైన నేను ఎక్కడ లెవెల్ మార్క్ చేయలేదు. ఓన్లీ ట్రెండ్ లైన్ మార్క్ చేశాను. రేపు ఏ లెవెల్ దగ్గరికెళ్ళైనా మనకు ఇట్లా సాలిడ్ గ్రీన్ క్యాండిల్ కనిపియొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీలో మరి లోవర్ ట్రెండ్ లైన్ ఉంది. కనిపిస్తుందా? ఈ లోవర్ ట్రెండ్ లైన్ అనేది ఇలా రెడ్ క్యాండిల్‌తో ఎక్కడైనా బ్రేక్ అయినా కింద లెవెల్స్ ఉండవు. ఓన్లీ ట్రెండ్ లైన్ ఉంది. బ్రేక్ అవుతే డైరెక్ట్ సెల్లింగ్. అలా కాకుండా ఇవాళ ఇక్కడ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది గదా! ఈ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది విత్ ప్రైస్ ఇలా గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ చేసి మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది ఇవ్వాలి. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ బయింగ్. ఓకే. 2 లెవెల్స్. అండ్ రేపటి మార్కెట్ చాలా ఈజీ కాబోతోంది. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ ఆల్రెడీ లెవెల్ బ్రేక్ చేసేసింది. సో, ఇట్ ఇండికేట్స్ సెల్లింగ్. బట్ ఇంకో సపోర్ట్ లెవెల్ మనం చూసుకుంటే సెన్సెక్స్‌లో ఇక్కడ ఒకటుంది. అండ్ సెన్సెక్స్‌లో కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది. అండ్ ట్రెండ్ లైన్ లెవెల్‌ని నేను పాయింట్ ఔట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఇది ఎప్పుడైనా ఇలా సాలిడ్ గ్రీన్ క్యాండిల్‌తో బ్రేక్ చేస్తే ట్రేడ్ అనేది వచ్చేస్తది. సో, ఆ లెవెల్ అనేది మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము. రేపటి లైవ్ మార్కెట్‌లోనే మనం డిసైడ్ చేయొచ్చు. అండ్ ఈ కింది లెవెల్ ఇలా రెడ్ క్యాండిల్‌తో సాలిడ్‌గా లెవెల్ ఇలా బ్రేక్ చేస్తే మనం వెయిట్ చేయాలి. సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్ ఆర్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ రివర్సల్. అండ్ సెన్సెక్స్‌లో ఈ లెవెల్ ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీలో ఇటు ఈ లెవెల్ ఇంపార్టెంట్. నిఫ్టీలో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్. మార్క్ చేసుకోండి. మీరు కూడా రేపటి చార్ట్స్ ఈ మార్కింగ్ పెట్టుకొని మీరు రేపటి మార్కెట్ ట్రేడ్ చేయాలి. లేకపోతే రేపటి మార్కెట్ కన్‌ఫ్యూజన్‌లో లాస్ అవ్వచ్చు మీరు. ఓకేనా అండి? సో, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.